హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఏపీలో మరి ఎన్నికల ఫలితాలపైన అందరి దృష్టి అయితే పడింది. ఎవరు గెలుస్తారు, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు సీఎం అవుతారని చెప్పేసి సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. సో ఎటువంటి ఉత్కంఠను ఏ విధంగా మరి ముగించబోతున్నారు, జూన్ 4న ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, సో ఈ అంశం మీద డిస్కస్ చేద్దాం ఆయనతో ఒకసారి. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ మరి ఏపీ పాలిటిక్స్ పైన మీ సమీక్ష ఏంటి సార్? ఎవరు అధికారంలోకి వస్తారంటారు? మరి మీ మొత్తం సమీక్ష ఏంటి సార్ మీది? ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ మీద సమీక్ష చేయటం కాదు, ఏపీ పాలిటిక్స్ కొద్ది రోజుల్లో రిజల్ట్ రావటానికి ఎంతో ఉత్కంఠతో చూస్తున్నారు చాలామంది. ఇటువంటి ఉత్కంఠ చూస్తున్నటువంటి సమయంలో సంచలనం రేపినటువంటి ఒక రేవు పార్టీ వచ్చింది. సో అసలు అన్ని ఉత్కంఠలు, సంచలనాలు, అన్ని వార్తలు ఇవే. సరే, రేవు పార్టీ సంచలనం అయిపోయింది, దాన్ని పక్కన పెడితే ఇక 4 రోజుల్లో అందరూ ఎదురు చూసేటటువంటి, ఉత్కంఠతో ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం కూటమి, వైఎస్ఆర్సీపీ 2 పార్టీలు. ఏది వస్తుంది, ఎక్కడ ఎవరు వస్తారు అనేటటువంటిది దేశమంతా ఎన్నో ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వాటి గురించి చాలా ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతూనే ఉంది. అయితే రేపు సాయంకాలానికి ఎగ్జిట్ పోల్స్ అన్నీ వస్తే, ఎగ్జిట్ పోల్స్ అన్నీ వాటిలో టీడీపీ వస్తుందని ఎన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తారు, వైఎస్ఆర్సీపీ వస్తుందని ఎన్ని ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, అది బేరీజ్ వేసుకుంటే రేపు సాయంకాలానికే ఏ పార్టీ వస్తుందనేటటువంటిది తేటతెల్లం అయిపోతుంది. నేను ఈ మధ్యన గుంటూరు, విజయవాడలో ఉన్నాను. అక్కడ ఏ ఆటో డ్రైవర్ని అడిగినా, ఏ ఆటోలో ప్రయాణించినటువంటి వాళ్ళని అడిగినా సరే, చాలామంది వైఎస్ఆర్సీ ఆటో డ్రైవర్సు, తర్వాత ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, రాయితీలు పొందినటువంటి వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ అంటున్నారు. అయితే గుంటూరులో, విజయవాడలో కమ సామాజిక వర్గం బాగా ఉంది. సో వైఎస్ఆర్సీపీ ఎంత అనుకుంటున్నారో ఈ కూటమికి కూడా అంతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, వాళ్ళ చర్చలను బట్టి, వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలను బట్టి. అయితే వైఎస్ఆర్సీపీకి సాలిడ్గా ఎస్సీ, ఎస్టీ, కొంత బీసీ, తర్వాత వరాలు పొందినటువంటి వాళ్ళు, ఈ పల్లె ప్రజలు, వాళ్ళు సాలిడ్ ఓట్లు ఉన్నాయి ఆయనకి. తర్వాత రాయలసీమ నుంచి ఆ రెడ్లు అందరూ వైఎస్ఆర్సీపీకే వేస్తారు. ఎస్సీ, బీసీ, ముస్లిమ్స్ కూడా. ముస్లిమ్స్ ఇప్పుడు బీజేపీ కలిసింది కాబట్టి కూటమితో, బీజేపీకి ముస్లిమ్స్ యాంటీ కాబట్టి ముస్లిమ్స్ కూడా వైఎస్ఆర్సీపీ జగన్కే వేస్తారు. సో జగన్కి, వైఎస్ఆర్సీపీకి బాగా సాలిడ్ ఓట్లు ఉన్నాయన్నమాట. అయితే కాపుల్లో కొంతమంది ఇటువైపు కానీ వేస్తే ఈయనకి ప్లస్ పాయింట్ అవుద్ది. అయితే ఈ కాపులంతా ఉభయ గోదావరి జిల్లాల్లో బాగా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఈ కూటమికి వాళ్ళకి సాలిడ్గా తెలుగుదేశం ఉంది. కమ్మ సామాజిక వర్గం అంతా అతని వైపు ఉన్నారు. అయితే ఫారిన్ కంట్రీస్లో ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనకబడి ఉంది అనేటటువంటి ఆలోచనతో చాలామంది అబ్రాడ్లో ఉండేటటువంటి కమ సామాజిక వర్గం వాళ్ళందరూ లక్షల వరకు వచ్చి తెలుగుదేశానికి ఓటు వేశారు. తర్వాత హైదరాబాద్ నుంచే, ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి ఆంధ్రదేశ ప్రజలు, వ్యాపార రీత్యా కానీ, చదువుల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఇక్కడి నుంచి ఆంధ్ర ఎలక్షన్కి లక్షల మంది వెళ్ళి ఓట్లు వేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ ప్రభంజనం ఒకటి అక్కడ బాగా సాగుతుంది. ఆ పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ డెఫినెట్గా 1,00,000 మెజార్టీతో గెలుస్తాడని ఘంటాపథంగా అందరూ చెప్తున్నారు.
ఇప్పుడు టీడీపీకి బీజేపీ పెద్ద ప్లస్ పాయింట్ కాకపోయినా అది ఒక విధంగా టీడీపీకి బీజేపీ కలవటం అది మైనస్ పాయింట్ అవుద్దేమో. ఎందుకంటే ముస్లిమ్స్ వాళ్ళు ఓటైరు. అయితే బీజేపీ పెద్ద ఇది కాకపోయినా సరే టీడీపీకి ఉండేటటువంటి సాలిడ్ ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. తర్వాత పవన్ కళ్యాణ్ బాగా ప్లస్ అయ్యాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఊపు ఒకటి చాలా బాగా ఉంది. డెఫినెట్గా తెలుగుదేశం వస్తుంది అని చాలామంది అంటున్నారు. వైఎస్ఆర్సీపీ మీద పెద్దగా మెజార్టీ రాకపోయినా సరే డెఫినెట్గా తెలుగుదేశం వస్తుందనేటటువంటి ఇప్పటికే ఛానల్స్లోనూ ప్రజల్లోనూ ఒక అభిప్రాయం బాగా నలుగుతూ ఉంది. పోతే మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ అతని వ్యక్తిత్వం ఒకటి బాగా పనిచేసింది. హెల్ప్ చేసేటటువంటి వాడు, నీతి నిజాయితీపరుడు అనేటటువంటిది ప్రజల్లో బాగా యూత్లో నానుకుంది. తర్వాత అతన్ని డెఫినెట్గా గెలిపించాలి అనేటటువంటి ఉద్దేశంలో చాలామంది ఉన్నారు. తర్వాత పిఠాపురంలో వర్మ గారు ఆయన అంతకుముందు పార్టీలో సీట్ రాకపోతే ఆయన ఇండిపెండెంట్గా వేసి గెలిచాడు. సో ఈసారి కూడా ఆయన అక్కడే ఉంటాడని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ పిఠాపురం అది ఎంచుకోవడంతో అక్కడ ప్రజలు కూడా కొంచెం నిరాశపడ్డారు. అదేంటి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండటం ఏంటి, మనకి వర్మ గారు చాలా పనులు చేసి పెట్టాడు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచి కూడా అని ప్రజల్లో అభిప్రాయం ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చేశాడు, నేను ఇక్కడ నిలబడతాను, తర్వాత మీరే నన్ను గెలిపించాలి అన్నట్టు మాట్లాడిన తర్వాత అతను కొంచెం కూల్ అయ్యాడు. కూల్ అయ్యి తర్వాత వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బాగా కలిసి పనిచేశారు. తర్వాత వర్మ గారు డెఫినెట్గా నేను పవన్ కళ్యాణ్ని గెలిపించి తీరుతాను అని కంకణం కట్టుకుని వర్మ గారి అనుచరులు అక్కడ ప్రజలు, తర్వాత ఆ ప్రజల్లో కూడా ఆ ఏరియా ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్కి మంచి ఫాలోయింగ్ ఫ్యాన్ మైల్ ఆల్రెడీ ఉంది. సో ఒక డెఫినెట్గా 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. అయితే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిందనుకో డెఫినెట్గా చంద్రబాబు గారు సీఎం అవుతాడు. సీఎం అయిన తర్వాత రాజకీయాల్లో చంద్రబాబుని ఎవరు నమ్మరు. ఈయన సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఏమిస్తారు అనే ఉత్కంఠ కూడా ఉంది. అదొక పెద్ద ఉత్కంఠ. పవన్ కళ్యాణ్ని అభిమానించేటటువంటి ప్రజల్లో ఆ వర్గాల్లో పవన్ కళ్యాణ్కి ఏమిస్తాడు ఈయన, డిప్యూటీ సీఎం ఇస్తాడా, లేకపోతే హోమ్ ఇస్తాడా, లేకపోతే సినిమా వాడు కాబట్టి సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఇస్తాడా అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే కొడుకున్నాడు కదా పక్కన, సో తన కొడుకుని కూడా చూసుకోవాలి. ఇప్పుడు కొడుక్కి పవన్ కళ్యాణ్కి చిరుబుర్లో ఉన్నాయంటున్నారు ఆల్రెడీ. కొంతమంది అంటున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవటం ఈ కొడుకు ఇష్టం లేదు అని కూడా అంటున్నారు. రకరకాలు అనుకుంటారు మనుషులు. ఇప్పుడు నాలుగుకి ఎముకలేదు కదా, కాబట్టి రకరకాలుగా ఆలోచిస్తున్నారు. సో ఈ ఆలోచనల్లో మొత్తానికి పవన్ కళ్యాణ్ గెలిపి అక్కడ ఖాయం. ఒకవేళ మినిస్ట్రీ ఏర్పడిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం ఇస్తే ఓకే, ఇవ్వకపోయినా సర్దుకునేటటువంటి ఒక మంచి మనస్తత్వం ఉంది పవన్ కళ్యాణ్. ఎందుకంటే కలిశాడు కాబట్టి చిన్న ఒక చాలా తక్కువ సీట్లు ఇచ్చినా కూడా తను యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రగతి బాగా కుంటుపడి ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం మారాలి అనేటటువంటి ఉద్దేశంతో తను చంద్రబాబుతో కొల్యూడయ్యి ఆయనతో మంచి అండర్స్టాండింగ్తో వెళ్ళాడు. సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇతన్ని తక్కువ చేసినా సరే సర్దుకుని పోతాడు. తర్వాత ఏదన్నా అభిప్రాయ భేదాలు వస్తే చంద్రబాబును కూడా లెక్క చేయకుండా చంద్రబాబును కూడా ఎదిరించి మాట్లాడి చెక్ పెట్టేటటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ది. ఆ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.
మొన్ననే దిగినట్టున్నాడు ఆయన లండన్ నుంచి అవును. జగన్ గారు. సో ఈ విధంగా ఈ రెండు పార్టీలు చాలా పోటాపోటీగా ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం కొద్దిగా మొగ్గు తెలుగుదేశం కూటమి వైపు ఉన్నది అని నేను విన్నాను. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ కూడా చాలా అభిమాన పాత్రుడు పవన్ కళ్యాణ్. చాలా మంచి వ్యక్తి, ముక్కుసూటిగా ఉండేటటువంటి వ్యక్తి. రేపొద్దున ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా ఇక చీల్చి చెండాడేస్తాడు. ప్రతి ఒక్కళ్ళని ఎవరిని వదిలిపెట్టాడు. సో ఎందుకంటే అంత కమిట్మెంట్తో, అంత కన్విక్షన్తో రాజకీయాల్లోకి వచ్చాడు. అసలు దానికి చాలామంది తోడ్పాటు, చాలామంది ఆయన అభివృద్ధి కోసం, ఆయన పెరుగుదల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఈ విధంగా ఏ పార్టీ వచ్చినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక మంచి రాజకీయ నాయుడికి, సమాజానికి బాగా ఉపయోగపడతాడు అనేటటువంటిది నిర్వివాదాంశం, వివాదం లేనటువంటి విషయం. సార్, మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా సంక్షేమ పథకాలు నమ్ముకున్నారు. సంక్షేమ పథకాలు అందరికీ రీచ్ అయ్యాయి అని చెప్పేసి అవే తమను అధికారంలోకి తీసుకొచ్చి పెడతాయని చెప్పేసి ఎప్పటి నుంచో నడుస్తుంది. మరి ఆ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి వర్కౌట్ అవ్వలేదంటారు సార్? సంక్షేమ పథకాలంటే, సంక్షేమం అంటే అందరి సంక్షేమం చూడాలి కదా. ఇప్పుడు పేదలు ఉన్నారు, వాళ్ళకి అమ్మఒడని, ఆ ఒడని, ఈ బడని, అది ఇదని సంక్షేమ పథకాలు పెట్టాడు. తర్వాత మిగతా అభివృద్ధి, స్టేట్ అభివృద్ధి లేదు. ఎంప్లాయీస్ అందరూ యాంటీ ఆయనకి. ఇప్పుడు జ్యుడిషియర్లో ఒక వ్యక్తి చెప్పాడు, ఆయనకి 30,000 జీతం అంట. క్యాపిటల్ లేదు, జ్యుడిషియర్ అసలు మామూలు హైకోర్టు ఎక్కడ పెట్టాలో ఇంతవరకు తేలలేదని 2,000 కట్ చేశాడంట జీతంలో. తర్వాత పిఆర్సీ ఇవ్వలేదు, డిఏలు ఇవ్వలేదు, అలవన్సులు ఏమీ ఇవ్వలేదు. హాస్పిటల్స్ డ్యూస్ అలాగే ఉన్నాయి. సో హాస్పిటల్స్, డాక్టర్స్, వైద్య వృత్తిలో ఉండేవాళ్ళు, విద్యా రంగంలో ఉండేటటువంటి వాళ్ళందరూ యాంటీ ఆయనకి. ఇప్పుడు మీ ఫాదర్ ఒక ఉద్యోగం చేస్తున్నాడు అనుకో, సో మీ ఫాదర్ మరి చెప్పినట్టు నువ్వు ఓటేస్తావా లేదా? మీ ఫ్యామిలీ మెంబర్స్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫాదర్ చెప్పినట్టు ఓట్లు వేస్తారు కదా. ఆ విధంగా ఎంప్లాయీస్ అందరూ యాంటీ ఆయనకి. తర్వాత పోలీసులు ఏంటంటే వాళ్ళు మనుషులే, వాళ్ళు పోలీసులు అయినా సరే వాళ్ళు మనుషులే. వాళ్ళు ప్రభుత్వానికి కట్టుబడి పని చేసినా సరే లోపల వాళ్ళకి ఉంటుంది కదా. అందులో తెలుగుదేశం పోలీసులు ఉంటారు, వైఎస్ఆర్సీపీ పోలీసులు ఉంటారు, అలాగే ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలు ఉంటాయి. సో ఇవన్నీ డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు రాయితీలు ఇచ్చిన వాళ్ళు విలేజెస్లో ఎక్కువ మంది ఉన్నారు, పొందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఆంధ్రాలో రోడ్లు అయితే భయంకరంగా ఉన్నాయి. ఒక్క రోడ్డు కూడా బాగలేదు. పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా రోడ్డు బాగలేదు. ఎక్కడ పనులు అక్కడ అలాగ స్తబ్దుగా అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఒక పరిశ్రమ లేదు, ఒక పురోభివృద్ధి లేదు. అయితే ఈ సంక్షేమ పథకాల వాళ్ళే బాగా వేస్తారనేటటువంటి ఆలోచనలో వైసీపీ వాళ్ళు బాగా నమ్మకంగా ఉన్నారు. అసలు కీలకమైన విషయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను పెట్టడం అనేదే చాలా గొప్ప ముందు చూపుతో ఉన్నటువంటి ఆలోచన. అసలు వైసీపీకి ఉండేటువంటి చాలా గొప్ప అడ్వాంటేజ్ అంటే వాలంటీర్ వ్యవస్థని పెట్టడమే చాలా గొప్ప ప్లాన్ అది. మరి ఆ ప్లాను, ఆ సలహా ఎవరిచ్చారో కానీ జగన్ గారికి వచ్చిందా, లేకపోతే వేరే వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహా ఇచ్చారా, లేకపోతే వేరే వాళ్ళు సలహా ఇచ్చారా, ఆయన శ్రీమతి సలహా ఇచ్చిందా, శ్రేయోభిలాషులు సలహాలు ఇచ్చారా తెలియదు. కానీ ఆ వ్యవస్థ మాత్రం చాలా అద్భుతంగా ప్లాన్ చేసి పెట్టారు. ఇప్పుడు మనకి పంచాయతీ వ్యవస్థ ఉంది, పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులు అన్నీ ఉన్నాయి. అవన్నీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి వీధికి ఒక సచివాలయం పెట్టి అక్కడ వాలంటీర్స్ని పెట్టి ఆ వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటికి ప్రదక్షిణ చేస్తూ పనులన్నీ తొందరగా జరిగేటటువంటి కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత
వాలంటీర్ ఇంటికి వచ్చి లారీ వచ్చింది, బియ్యం ఇస్తారండి, కందిపప్పు ఇస్తారండి, పంచదార ఇస్తారండి అని చెప్తున్నాడు. ఏమన్నా పనులు కావాలంటే సచివాలయం దగ్గరికి వెళితే తొందరగా పనులు అయిపోతున్నాయి. సో ఆ విధంగా జనాలకి చాలా సౌలభ్యం జరిగింది ఆ వ్యవస్థ బట్ట. తర్వాత ఆ సౌలభ్యం జరగకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఒక అభిమానం ఏర్పడింది ప్రజలకి. సో అవన్నీ అసలు వాలంటరీ వ్యవస్థ పెట్టడం అనేటటువంటి ఆలోచన, గొప్ప ఆలోచన, గొప్ప థాట్ అది. ఆ థాట్ బాగా వర్కౌట్ అయింది వైఎస్ఆర్సీపీకి. సో అందుకే కోర్టులు వాళ్ళంతా వాలంటీర్స్ రిజైన్ చేయాలని చెప్పారు కదా. వీళ్ళు చెప్పటానికి ముందే వాళ్ళు చేయాల్సిన పని అంతా చేశారు వాళ్ళు. మీరు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయకపోతే మీకు ఆ రాయితీలు ఉండవు, అది ఇదని. సో మరి రాయితీలు అనుభవించిన వాళ్ళు మరి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకుండా ఇంకా దేనికి వేస్తారు? సో ఆ విధంగా చాలా గొప్పగా లబ్ధి పొందిందని చెప్పుకోవాలి. తర్వాత అది ప్రజలకి చాలా మేలు జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ ప్రభుత్వం అయినా ప్రజల మేలు కోరటమే కదా. కాబట్టి తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చేశారు. ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చేసి మధ్యాహ్న భోజనం పథకం బాగా కంటిన్యూ చేసి వాళ్ళు రోజు ఒక పిల్లాడికి గుడ్డు పెడుతున్నారు. మా ఇంటి పక్కనే గుంటూరులో స్కూల్ ఉంది. రోజు వాళ్ళు గుడ్డు తింటూ ఉంటే చూస్తుంటే ఆనందం, పిల్లలు చక్కగా చేస్తూ ఉంటే. సో ఆ విధంగా స్కూల్స్ ఎడ్యుకేషన్ బాగుంది. తర్వాత సచివాలయం నుంచి ఆ వాలంటీర్స్ వచ్చినటువంటి ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పేటటువంటి కబుర్లు, వాళ్ళు ఇచ్చేటటువంటి సర్వీసెస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో అది పెద్ద ప్లస్ పాయింట్ అయింది వాళ్ళకి. సో ఈ విధంగా రేపు సాయంకాలానికల్లా ఎగ్జిట్ పోల్స్ గొడవంతా అయిపోద్ది. రేపు సాయంకాలానికే ఒక పెద్ద రిపోర్ట్ ఐడియా మనకి వచ్చేస్తుంది. సార్ మామూలుగా ఎప్పుడు లేని విధంగా ఈసారి పోల్ పర్సెంటేజ్ పెరిగిపోయింది సార్ ఏపీలో. ఆ పోల్ పర్సెంట్ పెరగడం అనేది దేనికి సంకేతం? అంటే ప్రభుత్వ వ్యతిరేకతనా లేకుంటే ఇంకేదా ఈసారి క్రియేట్ అయిన హైప్ అంటారా? తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఉంది, దాని గురించి మనం చర్చించుకోలేం. ఆ ఓటు టీడీపీ కూటమికి పడుతుంది. సో అది టీడీపీకి ప్లస్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో June 4న తెలుసుకుందాం మరి కూటమి అధికారంలోకి వస్తుందో వైసీపీ అధికారంలోకి వస్తుందో వెయిట్ చేద్దాం. మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.